నిబంధనల మేరకు అర్హులకు మాత్రమే ఇవ్వాల్సిన సామాజిక పెన్షన్లు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నాయకులు కార్యకర్తలు అనేక అవకతవకలకు పాల్పడి పెద్ద ఎత్తున అనర్హులు ఈ పెన్షన్ ని పొందినట్టు ప్రస్తుత కూటమి ప్రభుత్వం అయితే గుర్తించింది. అర్హత లేకపోయినా అలాంటి వారు పెన్షన్ కి దరఖాస్తు చేసుకుని అధికారులు లబ్ధిదారుల జాబితాలో చేర్చినట్టు, ఈ మేరకు అధికారులపై పెద్ద ఎత్తున రాజకీయ ఒత్తిళ్లు ఉండినట్టు, నిబంధనల మేరకు అన్ని అర్హతలో ఉన్నటువంటి లబ్ధిదారులకు ఈ మేరకు మొండి చేయి చూపినట్టు, ఆ విధంగా అర్హులైనటువంటి వేలాది మంది లబ్ధిదారులకు పెన్షన్ ఇవ్వకుండా గత వైసీపీ ప్రభుత్వం ఎగ్గొట్టి నాయకుల హుకుం మేరకు కేవలం వైసీపీ సానుభూతి పరులు కార్యకర్తలకు మాత్రమే ఇచ్చినట్టు ప్రస్తుత కూటమి ప్రభుత్వం అయితే అనుమానిస్తోంది. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకంలో ఎంతమంది అనర్హులు ఉన్నారో తనిఖీలు చేసి ఈ మేరకు అనర్హులను గుర్తించి అలాంటి వారిని తొలగించి ఆగస్టు 1వ తేదీ నుంచి అర్హులకు మాత్రమే పెన్షన్ అందుకునే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సీఎం గారు ఆదేశించిన నేపథ్యంలో ఈ మేరకు అన్ని జిల్లాల డిఆర్డీఏ అధికారులు క్షేత్ర స్థాయిలో ఈ పెన్షన్లలో అర్హులు అనర్హుల విషయమై తనిఖీ చేపట్టనున్నారు. అనర్హులను ఏరివేయడం ఎంత ముఖ్యమో అర్హులకు ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అందించడం అంతే ముఖ్యము అనే లక్ష్యంతో అర్హుల పెన్షన్లకు ఎలాంటి హాని జరగకుండా కేవలం అనర్హుల పెన్షన్లు మాత్రమే తొలగించే విధంగా చర్యలు చేపట్టినట్టు ఈ మేరకు అన్ని జిల్లాల డిఆర్డీఓ అధికారులు అయితే ప్రకటనను విడుదల చేశారండి. అధికారుల వివరణ మేరకు సామాజిక పెన్షన్లపై అప్పుడప్పుడు సర్వే నిర్వహిస్తామని, అయితే జిల్లాల్లో 6 మండలాలను మాత్రమే సెలెక్ట్ చేసి ఆ మండలాల వారి వరకు పెన్షన్ల అనర్హులను గుర్తించి ఏరివేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ పెన్షన్లలో పెద్ద ఎత్తున అనర్హులు ఉన్నారని అలాంటి వారిని గుర్తించి ఏరివేయాలంటూ అధికారులకు ఆదేశించిన నేపథ్యంలో ఈ మేరకు జిల్లాల్లోని అన్ని మండలాల్లో యొక్క పెన్షన్లపై తనిఖీ చేస్తామంటూ అధికారులైతే ఈ మేరకు ప్రకటననైతే విడుదల చేశారు. ప్రస్తుతం అధికారులైతే ఈ తనిఖీలను చేపడుతూ ఉన్నారు. అధికారుల తనిఖీలో బాపట్ల జిల్లాలోనే 5,500 మంది అనర్హులను గుర్తించినట్టు, అలాగే ఉమ్మడి గుంటూరు జిల్లాలో 15,000కు పైగా అనర్హులను గుర్తించినట్టు, ఈ మేరకు ఇలాంటి వారందరినీ తొలగించి ఆగస్టు 1వ తేదీ నుంచి అర్హులకు మాత్రమే పెన్షన్ ఇచ్చి ఇలాంటి వారిని ఈ యొక్క పెన్షన్ నుంచి తొలగిస్తామంటూ వారైతే తెలియజేస్తూ ఉన్నారు. దీన్ని బట్టి మనకు ఒక్కో జిల్లాలో 5,000, పెద్ద జిల్లాలైతే 10,000, 15,000గా అనర్హుల సంఖ్య ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఆగస్టు 1వ తేదీ నాటికి కనీసం 3 నుంచి 4 లక్షల వరకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ తీసుకునే వారి జాబితా నుంచి అనర్హులు తొలగించబడే అవకాశం ఉన్నట్టు మనకైతే స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇలా అనర్హులు భారీ సంఖ్యలో ఉండడానికి కారణం వాలంటీర్లు. రాజకీయ ఒత్తిడిలే కావచ్చు, లేదా వారి వీధుల్లో ఉన్నటువంటి స్నేహ సంబంధాలే కావచ్చు, వాలంటీర్లకు సామాజిక పెన్షన్లు అప్లై చేసుకున్నప్పుడు వారి మొబైల్ యాప్ లో అయితే లాగిన్ ఉంటుంది. ఈ క్రమంలో ఈ యొక్క పెన్షన్ దారులలో అనర్హులైనప్పటికీ అర్హులుగా చేర్చి వారికి లబ్ధి చేకూర్చడం కోసం వాలంటీర్లు పెద్ద ఎత్తున డబ్బులు డిమాండ్ చేసి తీసుకుని అనర్హులైనటువంటి వారికి ఈ పెన్షన్ అందించినట్టుగా మనకైతే వార్త వస్తుందండి. అంతేకాదు ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లో అవకతవకలపై విచారణ చేపట్టి ఈ మేరకు బాధ్యులైనటువంటి వాలంటీర్లు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ అయితే ఇప్పటికే ఊపందుకోగా ఈ మేరకు అన్ని జిల్లాల్లో డిఆర్డీఏ అధికారులు మండలాల వారీగా అర్హులెవరు అనర్హులెవరు అనే విషయంపై తనిఖీ చేసి అర్హులైన వారి పేర్లను ఉంచి అనర్హులైనటువంటి వారిని ఈ మేరకు తొలగిస్తారు. అంతేకాదు దివ్యాంగులైండి పెన్షన్ తీసుకుంటూ ఉంటే గనక అలాంటి వారు సదరం సర్టిఫికెట్ లో జిల్లా వైద్యాధికారి ధృవీకరించినటువంటి మేరకు 40% కావచ్చు లేదా 50% అంతకు మించి అర్హత ఉండాలి. చాలా మంది అనర్హులు తమ యొక్క రాజకీయ ప్రోద్బలంతోనో పలుకుబడితోనో తమకు వికలాంగత్వం లేకపోయినప్పటికీ లేదా చిన్న లోపాలు ఉన్నప్పటికీ ఎక్కువ శాతంలో వికలాంగత్వం ఉందని ఈ మేరకు జిల్లా వైద్యాధికారులకు డబ్బిచ్చి కావచ్చు, రికమెండేషన్ చేసుకుని కావచ్చు, సదరం ధృవపత్రం పొంది ఈ మేరకు పెన్షన్ పొందుతూ ఉన్నటువంటి వారు పెద్ద ఎత్తున ఉన్నట్టు ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే గుర్తించింది. మీరు ఇక్కడ స్క్రీన్ మీద కూడా చూడవచ్చు. ఒకే ఇంట్లో 4 ఈ యొక్క సదరం సర్టిఫికెట్ పొంది దివ్యాంగ పెన్షన్ పొందుతూ ఉన్నారు. ఈ 4 కూడా అనర్హులే అని ప్రభుత్వం గుర్తించడం జరిగింది. స్థానికంగా ఒకే ఇంట్లో 4కి దివ్యాంగ పింఛన్లు మంజూరై ప్రభుత్వ ధనాన్ని అక్రమంగా లబ్ధి పొందుతున్నారంటూ తెదేపా నాయకులు పంచాయతీ కార్యాలయంలో ఫిర్యాదు చేయగా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సదరం శిబిరాలలో అక్రమంగా దివ్యాంగ పత్రాలు తీసుకుని ఒకే ఇంట్లో 3 పింఛన్లు పొందుతున్నారని, మరో కేసులో భర్త బతికుండగానే చనిపోయిన వితంతు పింఛను పొందుతున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని ఈ మేరకు
మేరకు ఫిర్యాదు అయితే ఇక్కడ నాయకులు చేయడం జరిగింది. ఈ యొక్క గ్రామంలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అనేక గ్రామాల్లో భర్త చనిపోకపోయినప్పటికీ వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటున్నారు. భర్త ఉండినప్పటికీ కూడాను ఒంటరి మహిళ పెన్షన్ తీసుకుంటూ ఉన్నారు. చిన్న చిన్న లోపాలతో రాజకీయంగా రికమెండేషన్ చేర్చుకుని సదరం సర్టిఫికెట్ పొంది అక్రమంగా ఈ పెన్షన్లను అయితే పొందుతున్నట్టు ప్రభుత్వం దృష్టికి నివేదికలు అయితే వెళ్లడం జరిగింది. దీంతో ప్రభుత్వం ఈ యొక్క సదరం సర్టిఫికెట్ పొంది పెన్షన్ పొందుతున్నటువంటి వారి విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తూ ఈ మేరకు నిర్ణయం తీసుకుని తాజాగా ఒక ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది. తప్పుడు వైకల్య ధృవీకరణ పత్రం సమర్పిస్తే 2 ఏళ్లు జైలు శిక్ష. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ దివ్యాంగుల సంక్షేమ శాఖ అయితే ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగం లేదా సంక్షేమ పథకాలకు లబ్ధిని పొందేందుకు తప్పుడు ధృవీకరణ పత్రాన్ని సమర్పించినట్లు ప్రభుత్వ విచారణలో తేలితే అలాంటి వారికి 2 ఏళ్లు జైలు శిక్ష లేదా ₹1,00,000 జరిమానా విధించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సరైన మూల్యాంకనం చేయకుండా, ప్రభుత్వ విధి విధానాలు పాటించకుండా తప్పుడు వైకల్య ధృవీకరణ పత్రాలు జారీ చేసే అధికారులు మరియు వైద్యులపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ స్పష్టం చేసింది. ఈ మేరకు దివ్యాంగుల సంక్షేమ శాఖ ఈ నెల 23వ తేదీనే జారీ చేసిన ఉత్తర్వులైతే తాజాగా వెలుగులోకి వచ్చాయి. 2016 దివ్యాంగుల చట్టం ప్రకారం నోటిఫై చేసిన 21 వైకల్యాలకు సంబంధించి ధృవీకరణ పత్రాల జారీ మార్గదర్శకాలను కొత్తగా విడుదల చేయడం జరిగింది. వైకల్య శాతం నిర్ధారణలో ఎవరైనా దివ్యాంగులు అన్యాయం జరిగినట్లు భావిస్తే వారు అప్పీల్ చేసుకునే విధానాన్ని వికేంద్రీకరించింది. ఇప్పటి వరకు రాష్ట్ర స్థాయిలోనే అప్పీల్ కు అవకాశం ఉండగా తాజాగా జిల్లాల వారీగా అవకాశం కల్పిస్తూ జిల్లా ఆసుపత్రుల్లో మొదటిసారి, ఆ తర్వాత బోధన ఆసుపత్రిలో రెండోసారి అప్పీల్ చేసుకునేందుకు కూడా అవకాశం ఇచ్చింది. సామాజిక పెన్షన్లలో రాజకీయ ప్రోద్బలం కావచ్చు, లంచాలు ఇచ్చి కావచ్చు, జిల్లా వైద్యాధికారుల ద్వారా యొక్క సదరం సర్టిఫికెట్ లో 40% మించి వైకలత్వం ఉన్నట్టు ఆ మేరకు ఆ పత్రాన్ని పొంది ఈ యొక్క సామాజిక పెన్షన్లు తీసుకుంటున్నట్టు ప్రభుత్వం గుర్తించిన నేపథ్యంలో, ఎందుకంటే దివ్యాంగులకు 6,000 రూపాయలు ఇస్తుంది, అలాగే కాళ్ళు చేతులు లేని వారికి 15,000 రూపాయలు ఇస్తూ ఉంది కదా. ఇది చాలా పెద్ద మొత్తం. అనర్హులైనటువంటి వారు ఈ మొత్తాన్ని తీసుకోవడానికి వీల్లేదు. అందుకే ఈ యొక్క సదరం సర్టిఫికెట్ విషయంలో ప్రభుత్వం చాలా కఠినంగా ఉంటుంది. అంతేకాదు, మండలాల వారీగా అధికారులు తనిఖీ చేస్తూ ఉన్నప్పుడు ముఖ్యంగా ఈ యొక్క సదరం సర్టిఫికెట్ దివ్యాంగుల వైకల్యాన్ని చాలా క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ ఉన్నారు. సదరం సర్టిఫికెట్ లో ఉన్న వికలత్వానికి, పింఛను పొందుతున్న వ్యక్తికి ఈ యొక్క వికలాంగ అవలక్షణాలు ఉన్నాయా లేవా, సర్టిఫికెట్ లో ఉన్న మేరకు ఉన్నాయా లేవా, ఇతనేమైనా తప్పుడు ధృవీకరణ పత్రాన్ని పొందాడా, అర్హుడా కాదా అనే విషయాలపై చాలా కఠినంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఒకవేళ అర్హులైతే మటుకు ఇలాంటి వారికి ఎలాంటి సమస్య లేదు. అనర్హులయ్యండి అక్రమంగా సర్టిఫికెట్ పొందిన వారికి మాత్రమే సమస్య అయితే ఉంటుంది. జూలై 1వ తేదీన జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఏదైతే ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. అదే విధంగా ఆగస్టు 1వ తేదీన కూడా ఆయా మండలాల్లోనూ గ్రామాల్లోనూ ప్రజాప్రతినిధులు పాల్గొని ఈ యొక్క సామాజిక పెన్షన్లు వృద్ధులకు 4,000, దివ్యాంగులకు 6,000 దగ్గరుండి అందించాలంటూ ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఒక ప్రకటన అయితే విడుదల చేసింది. దీని ప్రకారం మనకు ప్రతి నెల గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా 1వ తేదీనే పెన్షన్ అందిస్తుంది. దానితో పాటు ఆయా గ్రామాల్లోని ప్రజా ప్రతినిధులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది. ఆ విధంగా పాల్గొనినప్పుడు అనర్హులైనటువంటి వారిని ఈజీగా గుర్తించడానికి, మరియు ఎవరైనా అర్హులై ఉంటే అలాంటి వారిని గుర్తించి పెన్షన్ ఇవ్వడానికి ఈ మేరకు ప్రజా ప్రతినిధులకు బాధ్యత కలిగి ఉంటారంటూ ప్రభుత్వం అయితే ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది. ఆగస్టు 1వ తేదీకి దాదాపు 3 నుంచి 4 లక్షల మంది ఎవరైతే జూలై 1వ తేదీన పెన్షన్ తీసుకున్నారో అనర్హులు, అలాంటి వారిని తొలగించి ఆగస్టు 1వ తేదీన పెద్ద ఎత్తున ఉదయం 6 గంటలకే ఈ మేరకు గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పంపిణీ చేస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి పెన్షన్లు, ఉద్యోగం, ప్రభుత్వ పథకాలు ఎలాంటి తాజా సమాచారం ఉన్నా ఉన్నది ఉన్నట్టుగా నేను మీకు తెలియజేస్తాను. ఈ సమాచారాన్ని మీరు మీ మొబైల్ ఫోన్ ద్వారా చూసి తెలుసుకోవడం కోసం ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.